హాయ్ అండి. అందరికి నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. నాగ చైతన్య తన కెరియర్‌లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. అంటే 'తండేల్' మూవీతో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఒక బెస్ట్ కలెక్షన్ అనమాట. 100,00,00,000 బడ్జెట్‌ను క్రాస్ చేశాడు. అంటే నాగ చైతన్య కెరియర్‌లో ఇంతవరకు 100,00,00,000 మించిన అంటే 100,00,00,000 రాబట్టిన సినిమా అయితే ఏది లేదు. ఆ 'తండేల్' సినిమా అయితే 100,00,00,000ను క్రాస్ చేసిందనమాట. సో, నాగ చైతన్య కెరియర్‌లో అదొక బెస్ట్ మూవీ. సో, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా చెప్పుకోవచ్చు నాగ చైతన్యది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కార్తిక్ వర్మ అనే డైరెక్టర్తో ఒక సినిమా అయితే చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ సినిమా అయిపోగానే నాగ చైతన్యకు ఇష్టమైన డైరెక్టర్ అంటే శివ నిర్వాణ డైరెక్షన్లో ఇంకొక సినిమా అయితే సెట్ అయింది. ఆ సినిమా అయితే నాగ చైతన్య శివ నిర్వాణ వాళ్ళ డైరెక్షన్లో మజిలీ అనే ఒక సినిమా చేశారు. మజిలీ అనే సినిమా నాగ చైతన్య కెరియర్లో అప్పటి వరకు ద బెస్ట్ మూవీ అనమాట. ఎందుకంటే నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరూ అంటే పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ కలిసిన సినిమా అనమాట మజిలీ. సో ఆ మజిలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. సో అది మరుపురాని హిట్ అనమాట నాగ చైతన్య కెరీర్ చెప్పుకోవాలంటే. సో అలాంటి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ మళ్ళీ అతని డైరెక్షన్లోనే ఇప్పుడు ఒక కథ అయితే సెట్ అయిందనమాట. మొత్తం డిస్కషన్ అయిపోయింది. డిస్కషన్తో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారనమాట. ఇప్పుడు డైరెక్టర్ అయితే ఆ స్క్రిప్ట్ వర్క్ ప్లస్ స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది. డైలాగ్ వర్షన్లో కూర్చున్నాడు. సో ఈ సినిమాకి మైత్రి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి మళ్ళీ నాగ చైతన్య శివ నిర్మాణ కెరియర్లో ఇదొక మంచి 25th మూవీగా 25వ మూవీగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని మళ్ళీ ప్రజలకు ఇచ్చే అంటే ప్రేక్షకులకు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారనమాట. కాకపోతే శివ నిర్వాణ బ్యాక్ ఇంతకుముందు చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయినమాట. అంటే టక్ జగదీశ్, ఖుషి ఈ 2 సినిమాలు డైరెక్షన్ చేస్తే అవి 2 ఫ్లాప్ అయినాయి. కాకపోతే నాగ చైతన్యతో అది కాదు, నాగ చైతన్య గట్టిగా ఇంకా సూపర్ హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో కసరత్తు చేస్తారనమాట. సో చూడాలి ఇంకా మళ్ళీ నాగ చైతన్య శివ నిర్వాణ వీళ్ళ కాంబినేషన్లో మధ్యలో ఏమైనా మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అనేది రిలీజ్ అయ్యాక చూడాలన్నమాట. సో ఇంకో విషయం, ఐకాన్ అనే ఒక మూవీ దిల్ రాజు గారు అనౌన్స్ చేశారనమాట. సో దాదాపు ఈ ఐకాన్ అనే సినిమా, ఇది ఐకాన్ అంటే అర్థమైపోతుంది, ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అనమాట. అల్లు అర్జున్ కోసమని అంటే పుష్ప రిలీజ్ కాకముందే ఈ సినిమాని అనౌన్స్ చేశారనమాట దిల్ రాజు. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు అనమాట. సో అనౌన్స్ చేస్తే కాకపోతే మళ్ళా అల్లు అర్జున్ పుష్పతో చాలా బిజీ అయిపోయాడు. బిజీ అయిపోతే ఆ డేట్స్ అయితే దొరకలేదని చెప్పి ఈ సినిమాను వేరే వాళ్ళతో తీస్తున్నామని ఈ మధ్యన అనౌన్స్ చేశారనమాట. కాకపోతే ఇన్నర్గా జరుగుతున్న విషయం ఏంటంటే పుష్పతో అల్లు అర్జున్ రేంజ్ అయితే భారీగా పెరిగిపోయింది. అంటే ఆ అంచనాలకు ఈ సినిమా అయితే సూట్ కాదు అనేదే ఒక ఇంటర్నల్గా ఒక టాక్ నడుస్తుంది అనమాట. అందుకని ఇంకా పుష్పతో ఈ ఐకాన్ స్టార్ అనే సినిమాను అంటే క్లోజ్ చేశారనమాట. కానీ ఇది మళ్ళీ వేరే వేరే ఏదైనా వేరే హీరోతో చేయాలని ఆలోచనలో ఉన్నారనమాట. సో ఇంకొకటి హరిహర వీరమల్లు ఈ నెల కాదు, నెక్స్ట్ మంత్ 24వ తేదీన ఇది రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో దాదాపు ఇప్పటికి ఇది చాలా డేట్లు అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ డేట్లకు రిలీజ్ కాలేకపోయింది. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కాకపోతే నెక్స్ట్ మంత్ జూలై 24th అనేది కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేశారు మేకర్స్. అంటే ఈ డేట్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందనే పక్క ధీమాగా ఉన్నారు, అవుతుంది కాబట్టి. సో కాకపోతే ఈ సినిమాని మలయాళంలో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు ఆయన చేతుల మీదుగా. అంటే దుల్కర్ సల్మాన్ అంటే మన తెలుగులో కూడా మంచి ఫేమ్ ఉందన్నమాట. అంటే లక్కీ భాస్కర్, సీతారామం ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టుకున్న దుల్కర్ సల్మాన్ పవన్ కళ్యాణ్ సినిమాని మలయాళంలో అది రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనమాట. ఈ ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా అంటే దుల్కర్ సల్మాన్ అనమాట మలయాళంలో రిలీజ్ చేయడం అంటే అది ఖచ్చితంగా ఒక మంచి సంకేతం అనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ తమ్ముడు నితిన్ సినిమా తమ్ముడు అనమాట. అది నెక్స్ట్ మంత్ 4th రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈ సినిమా పైన అంటే నితిన్ ట్రాక్ చూసుకుంటే ప్రీవియస్ చాలా సినిమా ఈ మధ్య కాలంలో నితిన్కి ఒక హిట్ అనేది ఖచ్చితంగా కావాలి. కాకపోతే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఇంతవరకు ఈ మధ్య కాలంలో ఒక మంచి హిట్ కూడా అందుకోలేకపోయాడు. రీసెంట్గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ అయితే దానికి దాదాపు 60 కోట్లు పెట్టి రాబిన్ హుడ్ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేస్తే అది అసలు అటర్ ఫ్లాప్ అయిందనమాట. ఇంకా అంతకు ముందు సినిమాలు కూడా అన్ని ఫ్లాప్లు అయిపోయినాయి. కాకపోతే ఈ తమ్ముడు సినిమా పైన కొంచెం హోప్ పెట్టుకున్నారు దిల్ రాజు. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు అనమాట. ఎందుకు హోప్ పెట్టుకున్నాడంటే ఇది చాలా అంటే మంచి స్క్రిప్ట్. ఈ సినిమాకు డైరెక్షన్ చేసేది కూడా వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ అనమాట శ్రీరామేడు ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు. కాకపోతే ఈ సినిమాకు నితిన్ పైన 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనమాట. 75 కోట్లు అంటే యాక్చువల్గా నితిన్ సినిమాలకి ఇంత పెద్ద బడ్జెట్ అనేది ఇది ఇంతవరకు పెట్టలేదు.
చెప్పాలంటే నితిన్ సినిమాలకు ఇంతవరకు 75 కోట్లు వసూలు చేసిన సినిమా ఇంతవరకు కెరియర్లో ఒకటి కూడా లేదు. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేసిన ఆ సినిమా అయితే 70 కోట్ల వరకు వసూలు చేసింది. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఓన్లీ 70 కోట్లు మాత్రమే వసూలు చేసింది అనమాట. ఆ తర్వాత భీష్మ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. భీష్మ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే కూడా ఆ సినిమా క్రియేట్ చేసింది ఓన్లీ 50 కోట్లు మాత్రమే. కాకపోతే దిల్ రాజు గారు నితిన్ని నమ్మో కథను నమ్మో ఈ సినిమా పైన 75 కోట్లు అయితే ఖర్చు పెట్టాడనమాట. 75 కోట్లు ఖర్చు పెడితే ఇంకా నితిన్ మార్కెట్ అంతైతే లేదు, కానీ ఈ సినిమా నితిన్ మార్కెట్కి సెట్ చేస్తుంది, ఇంతకంటే ఇంకా ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అనమాట. సో ఇది ఇవాల్టి విశేషాలు. ఇంకా నెక్స్ట్ విశేషాలు ఇంకా రేపు తెలుసుకుందాం. సో మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.